శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మి అనుగ్రహం కోసం పాటించాల్సిన విధి విధానాలేమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి చవితి, రాత్రి 12:58 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట 12:04 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో వక్రగతిలో సంచరిస్తున్నారు. కర్కాటక రాశిలో కుజుని వక్రగతిలో సంచారము, కేతువు కన్యా రాశిలోను, బుధుడు వృశ్చిక రాశిలోను, రవి ధనురాశిలోను, శుక్రుడు అలాగే శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూల స్థితి గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలంగా ఉండటం మనకి కనపడుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచిగా అనుకూలంగా ఉండబోతున్నాయి. సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మేషరాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అలాగే అమ్మవారికి బిల్వదళాలతోటి అష్టోత్తరం చేయటం వలన ఆర్థికంగాను వృత్తి వ్యాపార పరంగాను ఇంకా మంచి అభివృద్ధి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ప్రత్యేకించి వీరు దేవతార్చన చేయటం కానీ, దేవతా ఆలయ దర్శనాలు చేసుకోవటం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. ప్రయాణాలు లాంటివి చేసినా కూడా అవన్నీ కూడా పుణ్యక్షేత్రాలకు సంబంధించినవై ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా కొంత అనుకూలమైన దిశగానే మీకు కనపడుతోంది. మొత్తం మీద ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్తలు అనేవి ఈ రాశివారు తప్పనిసరిగా పాటించాలి. రుణాలకి సంబంధించి ఒత్తిడి మాత్రం అధికంగా ఉండబోతోంది. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి కొంత పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలుంటాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారిని అర్చించటం ద్వారా వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ప్రత్యేకించి మిథున రాశి వారికి ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, అలాగే కుటుంబ పరంగాను ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవటము, అలాగే వెన్నుపోటు పొరిచేవారు అధికంగా ఉండటం వలన వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి అధికంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలుంటాయి. శత్రువుల వలన అధిక ఇబ్బంది ఉంటుంది కనుక ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను జాగ్రత్త వహించాలి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఈ రోజంతా కూడా మిథున రాశి వారికి ఎదురవుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి విష్ణుమూర్తి ఆరాధన చేయటము, అలాగే విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వారికి ఆర్థిక పరంగాను, అలాగే శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కానీ
వృత్తిపరంగా సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. సహోద్యోగులతోటి కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా తీసుకున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. ఆర్థికంగా మీరు తీసుకున్న ఆలోచనలు కానీ లేకపోతే ఆర్థికంగా మీరు తీసుకున్న మార్పులు కానీ ఇవి ఏవీ కూడా మీకు అంత ఫలితాలను కలిగించవు. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారు కానీ ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్తలు అనేవి ఈ రాశివారు తీసుకోవాలి. కర్కాటక రాశివారు ఈరోజు ప్రత్యేకించి దుర్గాదేవి ఆరాధన చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటము, అమ్మవారికి పులగం నైవేద్యం పెట్టడం వలన కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. శత్రువుల వలన అధికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శత్రుపీడ ఎక్కువగా ఉండటము, నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన మానసికంగాను శారీరకంగాను మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి లేకపోయినా అధిక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవటం కానీ, కొత్త అంశాల మీద శ్రద్ధ పెట్టడం కానీ, కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవటం కానీ ఎక్కువగా కనపడుతోంది. సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే సీతారాముల వారి దర్శనం చేసుకోవటం వలన ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ఆరోగ్యపరంగాను, వృత్తిపరంగాను, ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొనే రోజుగా మనం చెప్పుకుంటున్నాం. ఏ పనులైతే పూర్తవుతాయని వీరు ఆశిస్తున్నారో అవన్నీ కూడా వాయిదా పడేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి చదువులో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి చదువులో కొంత ఏకాగ్రత లోపించటం, లేకపోతే అనుకున్న విధంగా వీరికి మార్కులు రాకపోవటం వలన వీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవటం అనేది వీరిని నిరాశకు గురి చేస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి అనేది కనిపించటం లేదు. కన్యా రాశి వారు ఖచ్చితంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటము, స్వామివారికి తమలపాకులతోటి తులసి దళాలతోటి అర్చించటము, అలాగే స్వామివారిని సింధూరంతో అలంకరించటం వలన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్న ఖర్చులు విపరీతంగా ఉండటం వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే వారితోటి తర్జన భర్జనలు ఉండటం వలన మీరు కొంతవరకు ప్రతికూలంగా వారితోటి సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఎవరు మీ మాట వినటం లేదు అనే ఆలోచన మిమ్మల్ని ఎక్కువగా మనస్తాపానికి గురి చేస్తూ ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య పట్ల శ్రద్ధ వహించాలి. మీ సంతానం ఒక అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి అంతగా అభివృద్ధి అనేది గోచరించదు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు అధికంగా ఉంటాయి. బ్యాంకు వారికి సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిగతులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. తులారాశి వారు ఈరోజు ప్రత్యేకించి అష్టలక్ష్మి ఆరాధన చేయటము, అమ్మవారికి శనగలతోటి నైవేద్యం పెట్టడం వలన ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు అధికులవుతారు.
వెన్నుపొట్టు పొడిచేవారు కూడా మీకు కనపడుతూ ఉంటారు. మీరు చెప్పిన మాటనే ఇతరుల దగ్గర చెప్పి వారి మెప్పు పొందే అవకాశాలు లేకపోలేదు. సహోద్యోగుల వలన ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిగతులు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీ యొక్క ఉన్నతాధికారులతోటి సమస్యలు ఎదుర్కోవటం, అలాగే వారు ప్రశ్నించిన దానికి సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కనుక ఈరోజు ఉద్యోగులు జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అనుకున్న పనులన్నీ కూడా వాయిదా వేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి గణపతి ఆరాధన చేయటము, అలాగే గణపతి అష్టోత్తరం చదవటం, స్వామివారికి గరికమాలను సమర్పించటం ద్వారా వీరికి పనులు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పనుల విషయంలో వీరికి అనుకూలత సిద్ధిస్తుంది. కార్యజయం జరుగుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వీరి యొక్క సంతానం గురించిన ఆలోచన అధికంగా ఉంటూ ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా కొంత సావధానంగా నెమ్మదిగా పూర్తి చేస్తూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటం, కోర్టు సమస్యలు అధికంగా ఉండటం వలన కొంతవరకు మీరు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అలాగే మీకు సహోద్యోగుల వలన కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ ఉన్నతాధికారులకు కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిగతులు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు ధనురాశి వారు ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. ఇక ధనురాశి వారు ఈరోజు ప్రత్యేకించి పంచముఖ ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి స్తోత్రాలను పఠించటం ద్వారా వీరికి అనేక విషయాలలో అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి ఉన్నా కూడా వీరికి రుణ బాధలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశాలు లేకపోలేదు. దీంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక ఖర్చు ఏ విధంగా పెడుతున్నాము అనే దాని గురించి ఆలోచన చేయాలి. సంతానానికి సంబంధించి అనుకూలత, వృత్తిపరంగా అనుకూలత, వ్యాపార పరంగా కూడా వీరికి చక్కగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద ఇంటికి సంబంధించి వాహనాలకి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు ఈరోజు మకర రాశి వారికి కనపడుతున్నాయి. అలాగే శత్రువుల వలన కూడా వీరికి కొంత అధికమైన ఇబ్బంది ఎదురవటము, ఎవరికైనా డబ్బు గనక మీరు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బు మళ్ళీ మీకు తిరిగి రావడానికి మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మకర రాశి వారు ఈరోజు ప్రత్యేకించి శివారాధన చేయటము, స్వామివారి దర్శనం చేసుకోవటము, బిల్వాష్టకం చదవటము, అలాగే బిల్వ దళాలతోటి స్వామివారి ఆరాధన చేయటం వలన ఆర్థిక పరంగా ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడతారు. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తిపరంగా కొంత శ్రమ అనేది ఎదురవుతోంది. వ్యాపారస్తులకి పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఆర్థికంగా కొంత అనుకూలమైన దిశగానే వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రుణాల బాధలు కానీ, శత్రువుల వలన ఇబ్బందులు కానీ అధికంగా మీకు ఎదురవుతూ ఉంటాయి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సంతానానికి ఈరోజు అనుకూలత, అలాగే ఆర్థికంగా కూడా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవసరం అనేది కనపడుతోంది. అలాగే ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా కుంభరాశి వారు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే బంధువులతోటి కూడా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకించి గోవింద నామాలు చదవటము, అలాగే విష్ణువాలయ దర్శనం చేసుకోవటము, స్వామివారిని పూజించటం ద్వారా వీరికి అనేక సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు కొంత అదృష్టం అనేది వరిస్తుంది. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి వీరికి చాలా వరకు సానుకూలత కనపడుతోంది.
విద్యార్థులకి ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అనుకున్న పనులన్నిట్లోనూ కూడా సానుకూలత అనేది వీరికి కనపడుతోంది. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి అనేక విషయాలలో అనుకూలత అనేది సిద్ధిస్తోంది. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే రుణ ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అధిగమించేందుకు ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఈరోజు మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించటం వలన సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.